దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు లాస్ట్ అండ్ ఫౌండ్, పోగొట్టుకొని తిరిగి సంపాదించుకున్నటువంటి మరి గొర్రెను గురించి, వెండి నాణెమును గురించి, కుమారుని గురించి 3 ఉపమానాలు క్రీస్తు ప్రభుల వారు బోధించాడు. తప్పిపోయినటువంటి గొర్రె, పోగొట్టుకున్నటువంటి నాణెము, తప్పిపోయినటువంటి కుమారులను గురించినటువంటి ఉపమానాన్ని క్రీస్తు ప్రభుల వారు బోధించాడు. రెండవ ఉపమానము ఈ మూడింటిలో రెండవది, మొదటిది తప్పిపోయినటువంటి గొర్రెను గూర్చిన ఉపమానము, రెండవది మరి పోగొట్టుకున్నటువంటి నాణెము. లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చదివినట్లయితే, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెమును పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? మరి అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నా నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ఉపమానాన్ని శిష్యులకు బోధిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు ఒక స్త్రీ యొద్ద ఉన్నటువంటి 10 వెండి నాణెములను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరి క్రీస్తు ప్రభుల వారి కాలంలో ఎందుకు ఈ వెండి నాణెములు, ఆ వెండి నాణెమునకు వాడబడినటువంటి మాట డ్రక్మా మాట ఏమిటి అంటే, అది మరి ఆ కాలములో పెండ్లి కాబోయేటటువంటి మరి కన్యకలకు మరి ప్రదానము చేయబడినటువంటి సమయంలో ఇయ్యబడినటువంటి ఒక ఆభరణములో ఉండేటువంటి వెండి నాణెము అని మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆ వెండి నాణెములు ఒక అలంకారం గుర్తుగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆభరణములో ఉన్నటువంటి ఈ 10 వెండి నాణెములు 10 కాసుల పేరుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి అక్కడ ఆ పెండ్లి కుమార్తెకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క బహుమానము, ఆ 10 కాసుల పేరులో నుంచి ఆమె ఒక్కదాన్ని పోగొట్టుకుంటే మరి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతుకుతుంది కదా. మరి అది దొరికినప్పుడు తన చెలికత్తెలతో కలిసి సంతోషిస్తుంది. అలాగే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయం కూడా పరలోకంలో దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుందని క్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానాన్ని చెప్పాడు. మరి ఎప్పుడైతే ఆమె నాణాన్ని పోగొట్టుకుందో ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి దొరకు వరకు వెతుకుతుంది. నా సహోదరుడా, నా సహోదరి, ఇక్కడ మనము మరి ఆ స్త్రీని గమనించినట్లయితే మరి దేవుని సంగమునకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. విశ్వాసులమైనటువంటి మనకు ఆమె సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. మరి పాత నిబంధన గ్రంథ కాలంలో కూడా మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు సంఘమును మరి తన భార్యగా ఆయన మరి వర్ణించాడు. ఆయన భార్యగా ఆయన పిలిచి ఆ భార్య ఏమి పోగొట్టుకుందో నిన్నటి దినాన చూసాం. ఆ భార్యలో పరిశుద్ధత లోపించింది. అనగా ఆ ఇశ్రాయేలు జనాంగము పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. మరి దేవుని భార్యగా పిలువబడుతున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని పరిశుద్ధతను పోగొట్టుకున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధతను పోగొట్టుకొని పాపములో జీవించారు. దేవుని సన్నిధిలో దేవుని నీతిని పోగొట్టుకొని దేవునిపై తిరుగుబాటు చేశారు. అందుకే దేవుడు వారిని జీవితాలు సరిచేసుకోండి, భ్రష్టులైన పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని క్షమిస్తానని ఇర్మియా గ్రంథంలో దేవుడు పలికిన మాటలు చూసాం. అలాగే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో మరి క్రీస్తు ప్రభుల వారు
తన వాత్సల్యము చేత, తన ప్రేమ చేత వారిని తిరిగి పిలుస్తున్నానన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో మనం గమనిస్తే, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ఇదిగో భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. 13, 14 వచనాలు చూస్తే, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయి నీ దోషము ఒప్పుకొనుము. ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఓ బ్యాక్ స్లైడింగ్ చిల్డ్రన్, సేడ్ ద లార్డ్, ఫర్ ఐ యామ్ మ్యారీడ్ అంటు యూ. ఓ భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, నేను మీ భర్తను. ఇదే యెహోవా వాక్కు. మీ తిరుగుబాటును, మీ దోషములను మీరు విడిచిపెట్టండి. మీ పరిశుద్ధతను తిరిగి సంపాదించుకునండి. మీరు మీ దోషముల వలన, ఇదిగో మీ యొక్క పాపముల వలన మీ పరిశుద్ధతను మీరు పోగొట్టుకున్నారు. ఆ పరిశుద్ధతను మీరు తిరిగి సంపాదించుకొని నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని తిరిగి నిలబెడతాను, రక్షిస్తానని ఆయన అంటున్నాడు. అలాగే హోషేయ గ్రంథంలో కూడా చూసాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19, 20 వచనాల్లో, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందాను. ఇక్కడ దేవుని నీతిలో నుంచి వారు తప్పిపోయారు. దేవుని నీతిని వారు పోగొట్టుకున్నారు. అంతేకాదు, దేవుని యందు నమ్మిక ఉంచక ఈ లోక విషయాలపైన, ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటిపైన వారు ఆధారపడి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. అయినప్పటికీ దేవుడు వారిని తిరిగి పిలుస్తూ ఉన్నాడు. నేను నీతిని బట్టి తీర్పు తీర్చటం వలన మిమ్మల్ని ప్రధానం చేసుకుంటాను, మిమ్మల్ని తిరిగి నా సన్నిధిలో నిలబెడతానని వాగ్దానం చేశాడు. నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారికి, పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారికి ప్రదానము చేయబడినటువంటి కన్యకగా సంఘమును భక్తుడైనటువంటి పౌలు వివరిస్తూ ఉన్నాడు. అలాగే కొత్త నిబంధన గ్రంథకాలం అంతట్లో క్రీస్తు ప్రభుల వారు తన పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘము కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించినట్లుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. చివరికి పరలోక రాజ్యములో ఆ పెండ్లి కుమార్తె అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి సంఘము ఆయనతో కలిసి ఆ పరలోకపు విందులో పాల్గొనడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పెండ్లి కుమార్తె, ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ, ఆ పరిశుద్ధత, ఆయన నీతిని కాపాడుకొనవలసినటువంటి అవసరత ఉన్నది ప్రియులారా. ఒకవేళ ఆయన నీతిలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన ప్రేమలో నీవు నేను తప్పిపోయిన ఎడల పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో దీపమును వెలిగించి నీ హృదయమును పరిశుద్ధాత్ముని శక్తి చేత వెలిగించబడి, దేవుని ఆత్మ చేత వెలిగించబడి, తిరిగి నీవు పోగొట్టుకున్న నీ పరిశుద్ధతను, నీవు పోగొట్టుకున్న నీ ప్రేమను, నీవు పోగొట్టుకున్న నీతిని, దేవుని నీతిని నీవు సంపాదించుకొని తిరిగి ఆయన సన్నిధిలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు గమనిస్తే, కొంచెము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను మీరేలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసితి. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.
ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసుని ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ఆ యొక్క కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు, నేను కొంచెము మరి వివేకముగా మాట్లాడుతున్నాను, మీరు సహించాలి. ఎందుకంటే మరి దేవాసక్తితో నేను మాట్లాడుతున్నాను, దైవ సంబంధమైన విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఇదిగో మరి పవిత్రురాలైన కన్యకగా అనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు ప్రభుల వారు పురుషుడైతే సంఘము ఆయన పవిత్రమైన కన్యకగా ఆయనకు ప్రదానము చేయబడవలెనని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు పెండ్లి కుమారుడైతే మరి సంఘము పవిత్రమైన కన్యక వలె ఆయనకు ప్రదానము చేయబడవలెనని మిమ్మల్ని ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘమును క్రీస్తు ప్రభుల వారికి మరి ప్రదానము చేయాలని మేము ప్రయాసపడ్డాము. క్రీస్తు ప్రభుల వారిని గురించి, పరిశుద్ధాత్మను గురించి, ఆయన మరి కలువరి శిలువలో చేసినటువంటి ఆ యొక్క బలియాగమును గురించి, ఆయన ఈ లోకమునకు తీసుకొని వచ్చిన సువార్తను గురించి, పాప క్షమాపణను గురించి మేము మీకు బోధించాము. హల్లెలూయా. మరి ఒకవేళ ఇంకా ఎవరైనా వచ్చి ఆ క్రీస్తు ప్రభుల వారిని గురించి అంతకంటే ఎక్కువగా ఆ సువార్తను గురించి, ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాకంటే ఎక్కువగా మీకు తెలియజేస్తే మీరు సహించవచ్చు. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, ఆదాము హవ్వలను సాతాను మోసపరిచినట్లు మీరు మోసమునకు గురి కాకూడదు. మిమ్మల్ని మీరు సాతానుకు అప్పగించుకొనకూడదు, మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు, దేవుని పవిత్రతను మీరు పోగొట్టుకొనకూడదు అంటున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు పవిత్రురాలైన కన్యకనుగా సంఘమును పౌలు గారు క్రీస్తు ప్రభుల వారికి ప్రదానం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకోసమే తన ప్రాణాన్ని లెక్క చేయకుండా సువార్తను ప్రకటించి హతసాక్షిగా పౌలు గారు మిగిలిపోయాడు. మరి ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? పవిత్రురాలైన కన్యకగా, పవిత్రమైన సాక్షిగా నీవు క్రీస్తు ప్రభుల వారి కొరకు నీవు జీవిస్తున్నావా? ఒకవేళ నీ జీవితంలో పరిశుద్ధతను, పవిత్రతను పోగొట్టుకుంటే, నీ మనస్సును క్రీస్తు ప్రభుల వారి మీద నుంచి తొలగించుకొని ఇంకా సాతాను నిన్ను మరి ఆయన మార్గములో నుంచి తొలగించినట్లయితే ఈరోజే యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పోగొట్టుకున్న పరిశుద్ధతను నీకు అనుగ్రహించడానికి, నీవు పోగొట్టుకున్నటువంటి మరి దేవునికి విరోధమైన మనస్సును నీలో నుంచి తీసివేసి మరి దేవునికి విధేయత కలిగినటువంటి మనస్సును నీకు దయచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ పాపమును క్రీస్తు ప్రభుల వారి చెంత ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి నీవు పోగొట్టుకున్న దాన్ని నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ దినమే యేసయ్యను అడుగుదాం. మనం పోగొట్టుకున్నటువంటి పవిత్రతను, మంచి మనస్సును, మరి విధేయత కలిగిన మనస్సును ఈరోజే పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రముల తండ్రి, అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ కొరకై మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలనైనా. అవును మా ప్రభువా, మేమందరము క్రీస్తు ప్రభుల వారి సన్నిధానంలో పవిత్రులంగా, పరిశుద్ధులంగా మీ సన్నిధిలో జీవించడానికి అయా విధేయత కలిగినటువంటి మనస్సుతో మిమ్మల్ని వెంబడించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇంకా ఎవరైనా మాలో పవిత్రత నుంచి తొలగిపోయిన ఎడల, పవిత్రతను పోగొట్టుకునే ఎడల, అయా విధేయత కలిగిన మనస్సును పోగొట్టుకునే ఎడల
ఈ రాత్రికాల సమయమందు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను తిరిగి మరి పునరుజ్జీవింపజేసి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని, బిడ్డలకు మారు మనస్సు అనుగ్రహించి మహిమగల సాక్షులుగా బిడ్డలను నిలబెట్టమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.